కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్గా మరోసారి పదవి బాధ్యతలు స్వీకరిస్తున్న భానుక నర్మదా మల్లికార్జున్కు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ హాజరై ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో తక్షణమే ఎన్నికలు నిర్వహించి ప్రజల చేత ఎన్నుకోబడిన పాలక మండలి ఏర్పాటు చేయాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించాలంటే ప్రజాప్రతినిధులు ఉండాలన్నారు. కేవలం సికింద్రాబాద్ కంటోన్మెంట్లోనే మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కంటోన్మెంట్లో ఎన్నికలు పెండింగ్లో ఉన్నాయని, దేశవ్యాప్తంగా కంటోన్మెంట్ ప్రాంతాల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించి పారదర్శక పరిపాలనను అమలు చేయాలని బీజేపీ పునరుద్ఘాటించిందని ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. అనేక రాష్ట్రాలలో అనేక రాష్ట్ర ప్రభుత్వాల వ్యూ కొంతమంది కంటోన్మెంట్ ఉండాలని, కొన్ని రాష్ట్రాలలో కంటోన్మెంట్ మర్జ్ కావాలని ఇట్లా డిమాండ్ ఉన్నాయి. దాని మీద చర్చోపచర్చలు తర్జన భర్జన జరుగుతున్నాయి. కాబట్టి మేము మళ్ళొకసారి రీట్రేట్ చేసినాం రాజ్నాథ్ సింగ్ గారికి, కంటోన్మెంట్లో ఎన్నికలు జరగాలి, పాలక మండలి రావాలనేది మళ్ళీ మేము చెప్పొచ్చినాం. రెండవ అంశం, ఇవాళ భానుక నర్మదా మల్లికార్జున్ గారు రెండవసారి ఎక్స్టెన్షన్ వచ్చింది. సంవత్సరం పూర్తి చేసుకున్నారు. మళ్ళీ సంవత్సరానికి ఇవాళ ఇది వచ్చింది. మేము ఎన్నికలు 3 నెలలకు జరుగుతాయా 4 నెలలకు జరుగుతాయా కానీ మొత్తానికైతే మళ్ళీ రెండవసారి ఆమెకు ఎక్స్టెన్షన్ వచ్చింది. ఈరోజు బీజేపీ నామినేటెడ్ మెంబర్గా కేంద్రం అంటే మా ఈటెల రాజేందర్ అన్న గారు, అలాగే మా కేంద్ర పెద్దలు కిషన్ రెడ్డి అన్న గారు, వాళ్ళందరూ నన్ను మళ్ళీ సెకండ్ సారి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా మీద నమ్మకంతో అంతే కంటోన్మెంట్లో నామినేటెడ్ మెంబరు ఆమెతో పాటుగా అందరూ బీజేపీ నాయకులందరూ పెద్ద ఎత్తున కృషి చేసి ప్రజలలో ఎప్పటికి ఎల్లవేళలా వాళ్ళు ఉంటారని వాళ్ళ నమ్మకంతో నాకు ఇచ్చింది. ఆ నమ్మకాన్ని నేను వమ్ము చేయకుండా తప్పకుండా మా కార్యకర్తలను, మా సీనియర్ నాయకులను, జూనియర్ నాయకులను అందరినీ కలుపుకుని పోతూ మా డెవలప్మెంటే మాకు లక్ష్యంగా ముందుకు పోతామని తెలియజేస్తున్నాను. దానికి మా బండి సంజయ్ అన్న గారికి, ఈటెల రాజేందర్ అన్న గారికి, అలాగే కిషన్ రెడ్డి అన్న గారికి, డిఫెన్స్ మినిస్టర్ గారికి అందరికి ప్రత్యేక ధన్యవాదాలు. మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మరోసారి తన ఉదారత్వాన్ని చాటుకున్నారు. బేగంపేటలోని బ్రాహ్మణవాడిలో గల శ్రీ స్వామి రామానంద తీర్థ మెమోరియల్లో చదువుతున్న విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం నుండి అన్ని పాఠ్య పుస్తకాలను ప్రతి సంవత్సరం తలసాని ట్రస్ట్ ద్వారా అందజేస్తామని ఎమ్మెల్యే తలసాని ప్రకటించారు. శ్రీ స్వామి రామానంద తీర్థ మెమోరియల్లో విద్యార్థులతో పాటు ఏర్పాటు చేసిన సైన్స్ ఫేర్ను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ సురభి వాణిదేవితో కలిసి ప్రారంభించారు. ముందుగా పివి నరసింహారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులు రూపొందించిన వివిధ రకాల ప్రదర్శనలను పరిశీలించి విద్యార్థులను అభినందించారు. తప్పకుండా నేనున్నాననేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, నేను ఇప్పుడు చెప్పినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో మరి తప్పకుండా పిల్లల ఎగ్జామ్స్ మార్చి ఏప్రిల్ అయిపోగానే మీరు ప్రిన్సిపల్ గారు టీచర్స్ కూర్చొని ఫస్ట్ క్లాస్ నుంచి మీకు నర్సరీ నుంచి 5వ తరగతి వరకు వాళ్ళకి ఏ బుక్స్ కావాలి, మీకు టెక్స్ట్ బుక్స్ కానీ, నోట్ బుక్స్ కానీ, పెన్ను, పెన్సిల్, రబ్బర్స్ ఏమేమి అవసరం ఉన్నాయో అవన్నీ ఒక లిస్ట్ ఉంటుంది. దాంతోపాటు ఫర్నిచర్ మీకు ఏం కావాలో ఆ లిస్ట్ ఒకటి ఇవ్వండి. దాంతోపాటు ఈ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి లిస్ట్ ఇవ్వండి. అవన్నీ కూడా మనం చేద్దామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, బట్ ఇది ఎవ్రీ ఇయర్ చేస్తా, ఒకరోజు 2 రోజులు కాదు, ఎవ్రీ ఇయర్ చేస్తా. నేను ఆ పిల్లలకు మంచి భవిష్యత్తు చేయండి, ఆ పిల్లల్ని మంచి చదువుకునేటువంటి ఈ పిల్లల్ని భవిష్యత్తుకు ఈ దేశానికి ఒక పౌరులుగా తీర్చిదిద్దడానికి మీరు పూర్తి స్థాయిలో కృషి చేయండి. మిగిలినటువంటి అంశాలు కూడా తప్పకుండా నెక్స్ట్ మార్చి తర్వాత ఇంకొక ఆలోచన కూడా చేస్తాం. అది సాధ్యపడదా చూస్తా. అది చూసిన తర్వాత మన శక్తి ప్రకారము రోజు మధ్యాహ్నం భోజనం మాత్రమే పెట్టించేటువంటి కార్యక్రమాలు కూడా నేను ఆలోచన చేస్తాను. ఎందుకంటే ఈ పిల్లలే కదా, వాళ్ళ భవిష్యత్తు కోసమే కదా మీకు తాపత్రయపడుతుంది. తప్పకుండా మనం ఆ భవిష్యత్తుకు ఒక బంగారు బాట వేసి ముందుకు తీసుకెళ్దామని తప్పకుండా పివి నరసింహారావు గారి ఆశయాలని
ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించడంలో రేవంత్ రెడ్డి ఘోరంగా విఫలమయ్యారని ఎమ్మెల్యే వివేకానంద అన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి రోడ్లపైకి వస్తానని అంటున్నాడు. ప్రజలకు ఏం అవసరమో గుర్తించడంలో ముఖ్యమంత్రి 2 నెలల పాలనలో ఘోరంగా విఫలమయ్యారు. తానే రాజు తానే మంత్రి అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి ప్రజల అవసరాలు తీర్చడంలో రాజుగా మంత్రిగా ఫెయిల్ అయ్యాడన్నారు. ముఖ్యమంత్రి గారు ఘోరంగా విఫలమైనని చెప్పి స్పష్టంగా అర్థమవుతున్నది. అటు మున్సిపల్ శాఖ మంత్రిగా ఇటు ముఖ్యమంత్రిగా తన బాధ్యతలు మరి విస్మరించి కేవలం తన రాజకీయాల కోసానికే మరి పబ్బం గడుపుకున్నట్టు కనపడుతుంది తప్ప మరి నిజంగా ప్రజలకి మౌలికమైన సదుపాయాలు కల్పించాలా, ప్రజలకి మెరుగైన సేవలు అందించాలా అని ప్రధానంగా ఉండే లక్ష్యాన్ని మరి పక్కన పెట్టినట్టు స్పష్టంగా కనపడతా ఉన్నది. ముఖ్యమంత్రి గారు మరి ఆయన భాషలో చెప్పాలంటే ఆయన రాజుగా ఫెయిల్ అయ్యిండు, మంత్రిగా ఫెయిల్ అయ్యిండు. అహంకారంగా అన్నీ తానే వివరిస్తున్నట్టు మరి ఆయన ఒక మాటల ద్వారా మనం చూసినాం, వింటున్నాం, కనబడుతుంది కూడా. తనే అన్ని చేసినట్టుగా ఒంటెత్తు పోకడలతో నేనే నా చేతి మీదకి వెళ్ళి నడుస్తుంది, రాష్ట్రం అంతా సింగిల్ హ్యాండెడ్గా నడిపిస్తున్నానని చెప్పుకునే ప్రయత్నం పదే చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో మరి పరిపాలనలో కానివ్వండి, మరి ప్రజలకి అందించాల్సిన సేవలు కానివ్వండి, మరి నగరంలో మరి కల్పించాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్లు కానివ్వండి, మరి ఫెయిల్ అయ్యేటట్టు స్పష్టంగా కనపడతా ఉంది. దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. గుమ్మడిదెల మండలం బొంతపల్లి చౌరస్తా వద్ద మెదక్ ఎంపీ రఘునందన్ రావు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు ముదిరాజులు. బీజేపీ పార్టీకి చెందిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ఇస్నాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికలో ఎక్స్ అఫీషియా ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపించారు. కాంగ్రెస్ పార్టీ నుండి నీలం మధు ముదిరాజ్ సతీమణి నీలం కవితను మున్సిపల్ చైర్మన్ అవ్వనివ్వకుండా అడ్డుపడ్డ ఎంపీ రఘునందన్ రావు దిష్టిబొమ్మను దహనం చేయడానికి యత్నించారు ముదిరాజులు. ఒక బీసీ బిడ్డ మున్సిపల్ చైర్మన్ అవ్వకూడదనే ఉద్దేశంతో రెడ్డి మరియు వెలమ కులాలకు చెందిన పటాన్ చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఇద్దరు ఎక్స్ అఫీషియా ఓట్లు వేసి నీలం మధు సతీమణి నీలం కవితను ఓడించారని ముదిరాజ్ సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముదిరాజ్ జాతి ముద్దుబిడ్డ కవితక్క గారికి నేను డైరెక్ట్గా చైర్మన్ రావద్దని చెప్పేసి మాట్లాడి ఆయన బీజేపీ సిద్ధాంతం వదిలేసి బీఆర్ఎస్ పార్టీకి ఓటేసిన సిగ్గుదాపులందరూ బొమ్మ చదవడం జరుగుతుంది. ఎందుకంటే తను ఓటేళ్లలో తన పార్టీకి వేసుకుంటే మేము అనుకోవచ్చు. కానీ ఒక బీసీ బిడ్డ ముదిరాజ్ బిడ్డ నీలం కవిత గారు చైర్మన్ కావాల్సిన ఉద్దేశంతోనే నేను ఓటేసిన అని ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది. ఆయన బీజేపీ పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం బీసీలందరం కూడా. ఎందుకంటే ఇసుంటి తెలంగాణ చేస్తున్న నాయకులు, వేదాలు చెప్పుకున్న నాయకులు, ఈ విధంగా బీసీలను మోసం చేసిన నాయకులు వెంటనే సస్పెండ్ చేయాలని బీజేపీ పార్టీ చేస్తున్నాం. ఈ యొక్క ఆనంద గారికి తెలంగాణలో యావత్తున్న బీసీ సంఘాలు మరియు ముద్రాజ్ సంఘ ఆధ్వర్యంలో నేను కంపల్సరీగా డిస్పోజ్ జరుగుతుంది. ఎక్కడ వచ్చినా అడ్డుకుంటాం. రఘునందన్ 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 బీసీ దాయి బీసీ దాయి రఘునందన్ రఘునందన్. కంటోన్మెంట్ బోర్డును వెంటనే మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. సాధారణ బోర్డు మీటింగ్ను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బహిష్కరించారు. కంటోన్మెంట్ ప్రాంత ప్రజల హక్కులను కాలరాస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ గత 6 ఏళ్లుగా ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్ వ్యవస్థతో బీజేపీ పార్టీ రాచరిక పాలన నడిపిస్తున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ మీడియాతో మాట్లాడుతూ కంటోన్మెంట్ మెర్జర్ మూవ్మెంట్ నినాదంతో కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధి కోసం ఇటీవల 8 రోజుల రిలే నిరాహార దీక్షను చేశారని, ఆ రిలే నిరాహార దీక్షకు
ప్రజలు పెద్ద ఎత్తున తమ మద్దతును అందించారని రాబోయే రోజుల్లో కంటోన్మెంట్ మెర్జర్ మూవ్మెంట్ వివిధ రూపాల్లో కొనసాగుతుందని పేర్కొన్నారు. 2026 అయినా వస్తలేదు, 27 దాకా కూడా వాళ్ళు పెట్టరు అన్న విధంగా వాళ్ళు గెజిట్ ఇచ్చారు. కాబట్టి ఈ సిస్టమ్ కరెక్ట్ కాదు. భారతదేశంలో మనకు రాజ్యాంగం, ప్రజాస్వామ్యము ప్రతి వ్యక్తికి ఓటు హక్కు ఇచ్చింది. అలాంటి ఓటు హక్కు ఇక్కడ కంటోన్మెంట్ బోర్డుల వినియోగించకుండా వాళ్ళ హక్కులని కాలరాస్తుంది బీజేపీ పార్టీ ప్రభుత్వం. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం. ఏమైనా దేశంలో ఎమర్జెన్సీ నడుస్తుందా? ఇన్ని సంవత్సరాల్లో వాళ్ళు మెర్జ్ కమిటీ వేసి మళ్ళీ మెర్జ్ కూడా ఏం ప్రాసెస్ లేదు, ఎక్కడుంది అక్కడే ఇంకోటి ఉంది, దాని మీద చర్చ లేదు, దాని మీద ఏమైందని కూడా ఇప్పటికీ పబ్లిక్ తెలియదు. ఈ విధంగా ఇది కరెక్ట్ కాదు. కాబట్టి ఎలక్షన్ సిస్టమ్ చాలా అవసరం, లోకల్ బాడీ ఎలక్షన్ చాలా అవసరం. ప్రజలు వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకొని వారికి నచ్చిన వాళ్ళకి వారి గొంతుకగా అవకాశం ఇస్తారు. వాళ్ళ హక్కులు కాలరాశి వీళ్ళకి ఏం పెత్తనం, బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి ఏది పెత్తనము ఏదైతే ఉందో వాళ్ళకి రాజ్యాంగం కల్పించిన హక్కులన్నీ వీళ్ళు కాలరాసి మీరు ఎలక్షన్ పెట్టండి. ఇప్పుడు ఎవరైతే ఇది ఒక రాజుల పాలన లేక అయిపోయింది. మాకు ప్రజాపాలన కావాలన్న ప్రజలంటే ఇది రాజుల పాలన లేక ప్రతిసారి ఒక రాజపత్రం రిలీజ్ అయి ఈ పేరు ఆ పేరు మీరే చూసిరు. ఈయన ఈ రోజు సెలక్షన్ అయితే ఈ రోజు నుంచి కంటిన్యూషన్ అయితే ఒక నెల రోజుల ముందే వాళ్ళు గెజిట్ ఇచ్చింది. పోయిన నెల అంత అర్జెంట్ వచ్చేసి మనం 3 రోజులనే పేరు డిక్లేర్ చేస్తారు. వాళ్లకు ఈ వ్యవస్థని కంటిన్యూ చేయడానికి ఉన్న ప్రేమ, పేర్ల మీద ఉన్న ప్రేమ. నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డ్ ఎడ్యుకేషన్ కార్యాలయం వద్ద ఏబీవీపీ నాయకులు ఆందోళనకు దిగారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఇంటర్ బోర్డు కార్యాలయం గేటు ముందు బైఠాయించి నిరసన చేపట్టారు. సుమారు 300 మంది ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులను ఎన్రోల్మెంట్ చేయకుండా వారి భవిష్యత్తుతో ఇంటర్ బోర్డు చెలగాటమాడుతుందని ఏబీవీపీ నాయకులు పృథ్వీ ఆరోపించారు. అనుకోని కారణాలతో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఒక కాలేజీలో చదివి సెకండ్ ఇయర్ మరో కాలేజీలో చేరిన విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వడం లేదని తెలిపారు. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాల నిర్లక్ష్యం వల్ల 300 మంది విద్యార్థులు పరీక్షలు రాయలేకపోతున్నారని మండిపడ్డారు. నిర్లక్ష్యం వహించిన కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలని, వెంటనే 300 మంది విద్యార్థులకు హాల్ టికెట్లు జారీ చేసి పరీక్షలకు అనుమతించాలని డిమాండ్ చేశారు. కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా నుండి పాదయాత్రగా ప్రారంభమైన ధమ్మయాత్ర హైదరాబాద్ నగరానికి చేరుకుంది. పంజాగుట్ట చౌరస్తా వద్ద యాత్రికులకు ఘనస్వాగతం లభించింది. పంజాగుట్ట అంబేద్కర్ స్టాచ్యూ కమిటీ ఆధ్వర్యంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య కమిటీ సభ్యులు యాత్రికులను సత్కరించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చెన్నయ్య మాట్లాడుతూ ఈ ధమ్మయాత్ర గుల్బర్గా నుండి ప్రారంభమై నాగార్జున సాగర్లోని బుద్ధవనం వరకు కొనసాగుతుందని తెలిపారు. థాయిలాండ్ నుండి బుద్ధుని అస్థికలు తీసుకుని రావడం ఆనందదాయకమని అన్నారు. యాత్రికులు పాదయాత్రగా వెళ్తూ వివిధ ప్రాంతాలను సందర్శిస్తూ బౌద్ధ ధర్మ సందేశాన్ని ప్రజలకు చేరవేస్తున్నారని పేర్కొన్నారు. కర్ణాటక నుంచి పాదయాత్ర చేస్తూ ఈరోజు పంజాగుట్ట స్టాచ్యూ కాడికి రావడం జరిగింది. పంజాగుట్ట స్టాచ్యూ కమిటీ పుణ్య భానుప్రకాష్ మరియు ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం వినయన్న మరియు ప్రమోద్ వీళ్ళందరూ కూడా ఈరోజు కమిటీ వాళ్ళు వారికి ఘన స్వాగతం పలికారు. ఎందుకంటే వాళ్ళు కర్ణాటక నుంచి మన నాగార్జున సార్ బౌద్ధ రామాలయంకు వెళ్తున్నారు. వాళ్ళకి అడుగడుగున వాళ్ళకి నీరాజనం, పబ్లిక్ అంతా నీరాజనం పలుకుతున్నారు. వాళ్ళు శాంతి స్థాపన గురించి మరియు గౌతమ బుద్ధుని అస్థికలు తీసుకొని వారు ఈరోజు
మన తెలంగాణకి రావడం జరిగింది. మరి అందరం కూడా కమిటీ వారు ప్లస్ అంబేద్కర్ సేన తరపు నుంచి కూడా మాలమానాడు తరపు నుంచి కూడా అందరూ చాలా మంది వచ్చి వారికి ఘన స్వాగతం పలికినాము. ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు వచ్చిండ్రు. తెలంగాణ బాబాసాహెబ్ అంబేద్కర్ పంచగుట్ట నడిబొడ్డున బాబాసాహెబ్ అంబేద్కర్ కమిటీ వాళ్ళు భానుప్రకాష్ మన ఇనయ్ గారు ఆ కమిటీ ఆధారంలో పంచగుట్ట అంబేద్కర్ విగ్రహం కాడ స్వాగతం పలికి వాళ్ళకు బౌద్ధ బిడ్డలకు మంచి చెడ్డది పలకరించి చేసి ఆ నుండి మళ్ళా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ట్యాంక్ బండి పెద్ద విగ్రహం కాడికి కదిలిండ్రు. ఇప్పుడు ఆ కదలబట్టి వాళ్ళకు ఎంతో పుణ్యం ఈ వాళ్ళ స్వాగతం వాళ్ళది దొరికిన దానికే మాకు కూడా సంతోషం. ఆ బౌద్ధ బిడ్డలు చాలా ఎండల వరకు కష్టపడిపోతున్నారని మేము స్వాగతం పలుకుతున్నాం. అదే ఇనయ్ గారు మాట్లాడతారు. అల్వాల్ సర్కిల్ శోభా గార్డెన్లో రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లిం సోదరులతో అల్వాల్ పోలీస్ పిఎస్ కమిటీ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా అల్వాల్ సిఐ ప్రశాంత్ మాట్లాడుతూ రేపటి నుండి రంజాన్ మాసం ప్రారంభం అవుతున్నందుకు ముస్లిం సోదరులతో ఈపీఎస్ కమిటీ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ రంజాన్ మాసంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, పోలీసుల నుండి ఎలాంటి సహాయ సహకారాలు అవసరం ఉన్నా తెలపాలని కోరారు. ఈ సందర్భంగా సయ్యద్ మోసిన్ మాట్లాడుతూ మసీదుల దగ్గర నీటి సదుపాయం, శానిటేషన్, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని పోలీస్ డిపార్ట్మెంట్ను కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ మల్లేష్, ట్రాఫిక్ ఎస్ఐ రాజశేఖర్, ముస్లిం సోదరులు సయ్యద్ మోసిన్, రజాక్, రహమత్ ఖాన్, ఉమర్, ఫయజ్, అరీఫ్, మురద్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. బ్లాక్ కవర్స్, ఈ పెట్రోలింగ్ కానీ, ఫ్రైడే ప్రేయర్స్, ఇంకా లైసెన్స్ లేని వాళ్ళకు కూడా ఇంకోటి ఎందుకంటే పిల్లలకు వెహికల్స్ ఇవ్వద్దండి. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ యాక్సిడెంట్ అయిపోయి ఏదో కాల్ చేతులు విరిగిపోయింది అనుకోండి, మళ్ళీ ప్రాబ్లం ఎవరికి? మనకే కదండి, ఆపోజిట్ వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. దయచేసి హెల్మెట్ కూడా పెట్టుకోండి, లైసెన్స్ తీసుకోండి. ప్రేయర్స్ జరిగేటప్పుడు కూడా మన ఉమర్ భాయ్ చెప్పినట్లు ఒక 2-3 వాలంటీర్లు పెట్టండి. నేను మొన్న కూడా ఇది మన జగనేట్ రాత్రి చూశాను మన బడా మసీద్ దగ్గర. అంటే ముందు ఉండదు, మన వల్ల ఒక్క వ్యక్తి కూడా ఇబ్బంది కలగకూడదు. అనేది మన కాన్సెప్ట్ తీసుకోవాలి. సో అదొకసారి మనం ఉంటాము, మన మిత్రులు కూడా వాలంటీర్స్ ఒక సిస్టమేటిక్గా పార్కింగ్ పెడితే అట్లెందుకు మా వెహికల్ రాకుండా మొత్తం గీతలు పట్టేయకుండా పోలీస్ వెహికల్ పెద్ద దాంట్లో. సో అట్లాంటిది కాకుండా ఒక సిస్టమేటిక్గా ఒక లైన్లో ఒక సిస్టమేటిక్ పార్క్ చేస్తే నెక్స్ట్ వచ్చినవాడు అలా పార్క్ చేయగలుగుతారు. మనం రోడ్డు మీద పెట్టేస్తే ఇక పోయడానికి తొందరలో అది ఉంటుంది కనుక ఒక్కసారి ఒక ట్రాఫిక్ ఇష్యూ ప్రాబ్లం క్లియర్ అయితే ఎవరికి ఇబ్బంది ఉంటుంది. సో వాలంటీర్లు కూడా కొద్దిగా పెట్టండి. మెయిన్ ఇష్యూస్ అయితే ఇక్కడనే మనకు బడా మసీద్ దగ్గర, మిగతాదంతా ఏరియా పెద్దగా ఉంది. ఒకటి మన అల్వా చెరువు దగ్గర ఒకటి రోడ్ మీద ఉంది, మిగతా ఆల్మోస్ట్ మంచి ప్లేస్లే ఉన్నాయి, ఇబ్బంది లేని వాతావరణంలో ఉన్నాయి. ఇవి రెండింటిలో కూడా మన వాలంటీర్స్ పెట్టేస్తే మా కానిస్టేబుల్ కూడా. కుత్బుల్లాపూర్లో కలకలం రేపిన పరిణామం చోటు చేసుకుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని దుండిగల్ సర్కిల్ కార్యాలయంలో ఈరోజు తెలంగాణ ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వెంకటేశ్వర్లు ఛాంబర్లో ఏసీబీ అధికారులు సుదీర్ఘంగా తనిఖీలు చేపట్టినట్టు సమాచారం. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ విభాగాన్ని అధికారులు లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తుంది. టౌన్ ప్లానింగ్ సెక్షన్లో పనిచేస్తున్న చైర్మన్లు డబ్బులు వసూలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఈ రైడ్స్ నిర్వహించినట్లు సమాచారం. పలు కీలక పత్రాలు, ఫైళ్లను అధికారులు పరిశీలించినట్లు తెలుస్తుంది. అయితే ఈ దాడులకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా వెల్లడించలేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.